దొంగతనం చేసే టైంకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్తో సహా అందరికీ కోర్టు ముందే మ్యాజిస్ట్రేట్ గారి ముందే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ డిటెక్షన్ వల్ల కడప టౌన్ ఒక 2 వీలర్ థెఫ్ట్స్ తగ్గుతున్నాయి. ఎందుకంటే వీళ్ళే సీజన్డ్ ఆఫెండర్స్, వీళ్ళే మోస్ట్లీ ఒక గ్యాంగ్ పెట్టుకొని చేసేవాడు. ఫర్దర్ ఆఫెన్స్ గురించి కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము. దీంట్లో ఒకటే మెసేజ్ నా తరఫు నుంచి చెప్పాలంటే, సీసీటీవీస్ ఎప్పుడైనా ఉంటే పోలీస్ డిటెక్షన్ కోసం చాలా పనికి వస్తాయి. సీసీటీవీ కాస్ట్ కూడా ఇప్పుడే టెక్నాలజీ ఏజ్లో చాలా తక్కువ అయింది. 3000 4000 నుంచి కూడా సీసీటీవీస్ మార్కెట్లో దొరుకుతాయి. నా అప్పీల్ మీ అందరికీ అంటే, సీసీటీవీ ఉంటే సేఫ్టీ ఉంటుంది. ఆల్ సిటిజన్స్కి మీరు ఇంటి బయట రోడ్ ఫేసింగ్ ఎంట్రీ ఎగ్జిట్లో సీసీటీవీ ఏర్పాటు చేస్తే పోలీస్కి మీకు కూడా పర్సనల్ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు ఆహ్వానం చేస్తున్నాము. దయచేసి అందరూ అన్ని చోట ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది కెమెరాస్ పెట్టాము మేము. మ్యాట్రిక్స్ కెమెరాస్ ఇంక్లూడింగ్ వీడియో అనలిటిక్స్, దీంట్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ సిస్టమ్స్, నైట్ లర్కింగ్ డిటెక్షన్స్, ఇవన్నీ అడ్వాన్స్ అనలిటిక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా అనలిటిక్స్ సాఫ్ట్వేర్ స్పెషల్ రికగ్నిషన్స్ కూడా ఆర్టీజీఎస్ తరఫు నుంచి ఇస్తున్నారు. దీని గురించి ఎంట్రీ ఎగ్జిట్ కడప టౌన్ అంతా కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా సిస్టమ్ ఉంటుంది. కానీ బైలెన్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న బైలెన్స్ ఉంటాయి. అక్కడ కూడా పర్సనల్ ఎక్కువ సీసీటీవీస్ ఉంటే మంచిది.